పిఎస్ఎస్ఎం గ్లోబల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం పిఎస్ఎస్ఎం ఇండియాలోనే కాకుండా పిఎస్ఎస్ఎం అన్ని దేశాల్లో స్ప్రెడ్ అవుతున్న సంగతి మనం వింటున్నాం, చూస్తున్నాం. ఎంతోమంది మాస్టర్లు ఇండియాలో ధ్యానం నేర్చుకుని అమెరికాకు వేరియస్ దేశాల్లోకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నారు. పత్రిజీ ప్రోగ్రామ్స్ని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. పత్రిజీ ఏ ఏరియాలో అయితే, ఏ దేశంలో అయితే స్ప్రెడ్ చేశారో అక్కడి నుంచి లోకల్ వాళ్ళు కూడా వచ్చి యాక్టివ్గా అక్కడ పిఎస్ఎస్ఎం మూమెంట్ని స్టార్ట్ చేసి స్పీడ్గా స్ప్రెడ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు మనకు మలేషియా పిఎస్ఎస్ఎం ఫౌండర్ ప్రెసిడెంట్ గారు లక్ష్మణ గారు. వీరు సాయి మూమెంట్లో, సత్యసాయి మూమెంట్లో ఉండేవారు. 2007 నుండి మన పిఎస్ఎస్ఎంలో చాలా యాక్టివ్గా ఎంతో మలేషియా కోసం స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ పిఎస్ఎస్ఎం గ్లోబల్కి కూడా వారు వర్క్ చేస్తున్నారు. ఏమేం చేస్తున్నారు, ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు మనం తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణ గారు. నమస్కారం మిస్టర్ రామ్ గారు. ముందుగా మన గురుగారు అయిన బ్రహ్మర్షి శ్వాస పత్రిజీ గారికి నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. సార్, మీకు ధ్యాన పరిచయం ఎప్పుడు, ఎలా జరిగింది సార్? నేను ముందు ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ రాకముందు నేను ఒక ఆర్డెంట్ సత్య సాయిబాబా డివోటీ. అక్కడ ఆ బాబా మూవ్మెంట్లో ఫస్ట్ కోడ్ ఆఫ్ కొండాకే ధ్యానం. అంత ప్రియారిటీ ఇచ్చినవాడు భగవాన్ సత్య సాయిబాబా. అక్కడైతే ఎక్కువ మనం ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తాం. తర్వాత 2007లో అప్పుడు ఈ బ్రహ్మర్షి పత్రిజీ నా జీవితంలో అడుగుపెట్టారో అప్పటి నుంచి ఇట్లా గంటల తరబడే మా ధ్యానాలు జరుగుతున్నాయి. మినిమం 1 అవర్, మ్యాక్సిమం 3 అవర్స్, 6 అవర్స్ కూడా జరిగినాయి అన్నమాట. 3 అవర్స్ టు 6 అవర్స్. అయితే ఇప్పుడు ఎక్కువ 3 అవర్స్, ఆ 3-1 ఫార్ములా చెప్పారు కదా పత్రి సారు. 3 అవర్స్ మెడిటేషన్, 2 అవర్స్ స్వాధ్యాయ, 1 అవర్ సజ్జన సాంగత్యం. అది చూత తప్పకుండా మనం పాటిస్తున్నాం. రైట్, అప్పటి నుంచి రెగ్యులర్ వెరీ అప్పటి వరకు 10 మినిట్స్ మాత్రమే. అంటే సత్యసాయి మూమెంట్లో ఫస్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ధ్యానం అనేది చాలా అల్టిమేట్ విషయం చెప్పారు సార్ మీరు. సో అక్కడి నుంచి 3 అవర్స్ 6 అవర్స్ మెడిటేషన్ చేసేంత అద్భుతం సాధన చేసాం ఈ పిఎస్ఎస్ఎంలో మీకు కలిగింది. సార్, పిఎస్ఎస్ఎం మలేషియా ఎప్పుడు స్టార్ట్ చేశారు, అక్కడ ఎలాంటి వర్క్ చేశారు సార్? పత్రి సార్ గారు మా జీవితంలోకి 2007లో వచ్చారు. అది వచ్చిన తర్వాత ఒక సొసైటీ ప్రారంభించాలని ఆయన ఒక ఉద్దేశము. దాని ప్రకారంగా మేము వచ్చి 2010లో మా సొసైటీ రిజిస్టర్ అయ్యింది. మెడిటేషన్ సొసైటీ ఆఫ్ మలేషియా అని ప్రారంభించాం. అప్పటి నుంచి ఎక్కువ అప్పుడు వచ్చి పత్రి సారే ఎక్కువ వస్తారు. సంవత్సరాలు 2 సార్లు వస్తారు. ఆయన వస్తాడంతా మేము ఆయనకి క్లాసులు అరేంజ్ చేయాలి. స్కూల్లో కానీ ఆలయాల్లోనూ, లేదా పెద్ద యూనివర్సిటీ కూడా మనం అరేంజ్ చేస్తాం మా మాస్టర్ల ద్వారా. ఇంటిలోను తెలుగు సంఘ బ్రాంచ్లు కూడా మేము ఏర్పాటు చేసి పత్రి సార్ గారికి మేము క్లాసులు ఏర్పాటు చేస్తాం సార్, ఈ ధ్యాన ప్రచారం చేయనందుకే. అప్పుడు మాకు తెలుగు మలేషియా సహకారం ఎక్కువ ఉండేది అప్పుడు. అంటే సొసైటీ రిజిస్టర్ చేయకముందు నుంచే కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. అప్పుడు అవసరం వచ్చింది. ఒక సొసైటీ దొరికితే మనం ఇంకా ధైర్యంగా మధ్యకి అది ఒక బ్యానర్ ఉంటే జనాల మధ్యకి మనం స్పీడ్గా వెళ్ళచ్చు. ఒక బ్యానర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో దానికోసం 2010లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏమేమి యాక్టివిటీ చేశారు సార్ మలేషియాలో? అదే ఇప్పుడు మేము ధ్యాన ప్రచారం అంటే ఇప్పుడు మొట్టమొదటిగా ఒక్కొక్క ఇంటికి వెళ్ళడం. ఇప్పుడు మాకు ఒక 10 మంది కమిటీ మెంబర్ ఉంటారు కదా, ఇలా ప్రతి వారం ఒక ఇంట్లో క్లాస్ పెట్టడం ఆరంభం అలా జరిగింది అన్నమాట. ఇప్పుడు నేనున్నంతే మా బంధువులు, మా ఫ్రెండ్స్ అంతా ఆహ్వానిస్తారు, 30 మంది 40 మందిను. ఇదేలాగా మిగతా 10 మెంబర్స్ మణిం సార్ ఉన్నారు అనుకోండి, మణిం సార్ ఇంటికి ఆయన 30 మంది తీసుకొస్తారు. ఇలాగా ఇంకొక చంద్రరావు సార్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి ఇంకొక అతను పైడి సార్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి ఆయనకి తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు తీసుకొస్తే ఇలాగే మాకు జరిగింది. ఫస్ట్ 2 ఇయర్స్ ఎవ్రీ అంటే కమిటీ మెంబర్స్ ఇంట్లోనే ధ్యాన కేంద్రం సజ్జన సాంగత్యం ఏర్పాటు చేశారు. మీకు తెలిసిన బంధువుల్ని, మీ ఫ్రెండ్స్ని తీసుకురావాలి, మిత్రుల్ని తీసుకొని జరుపుతారు. అలాగే జరిగిన తర్వాత మేము స్లోలీ స్కూల్కి వెళ్ళాం. స్కూల్లో కూడా కొంచెం స్ప్రెడ్ చేశారు స్టూడెంట్స్కి. ఎస్, స్టూడెంట్ అండ్ టీచర్స్ సహాయం లేకుండా మా స్టూడెంట్కి వెళ్ళకూడదు. ఇప్పుడు
అప్పుడు ఏంటి జరిగింది, టీచర్స్ నేర్చుకున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళే తీసుకున్నారు ఆ పని టు టీచ్ ద చిల్డ్రన్. మాకు వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది అక్కడ. పిల్లలతో పాటు టీచర్స్కి ఇచ్చారు, టీచర్సే తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వండర్ఫుల్. యాక్చువల్లీ స్కూల్స్ అంతా ఎక్కువ తమిళ స్కూల్స్కి మేము వెళ్ళాం. అన్ని తమిళ స్కూల్స్ ఎక్కువనా సార్ అక్కడ? ఎక్కువ వాళ్ళే ఎక్కువ. ఓకే. అది కాకుండా వీ అరేంజ్ ఒక పెద్ద యూనివర్సిటీ సార్ వస్తేప్పుడు మోనాష్ యూనివర్సిటీ అని పెద్ద ఒక 300 పీపుల్ వచ్చినట్టుగా. మోనాష్ యూనివర్సిటీ యూనివర్సిటీలో 300 మనుషులు వచ్చారు. సార్ చాలా హ్యాపీగా ఉన్నారు అదే సారి ఆ ట్రిప్లో. ఇంత జనం అంటే ద పర్టికులర్ స్టూడెంట్ పాపులేషన్ ఇస్ మల్టీ రేషియల్. వీ హ్యావ్ వెస్టర్నర్స్, ఆఫ్రికన్స్ ఇన్ దట్ యూనివర్సిటీ. అందరూ పాల్గొన్నారు. త్రూ అవుట్ ద వరల్డ్, రిప్రజెంటెడ్ బై త్రూ అవుట్ ద వరల్డ్. అంటే పిఎస్ఎస్ఎం గ్లోబల్ మూమెంట్ అప్పుడే బిగిన్ చేశారు. చేసాం ఆడియన్స్, ఒక ఆడియన్స్ తో బిగిన్ చేశారు. ఆడియన్స్ మల్టీ రేషియల్. వండర్ఫుల్ సార్. ఇంటర్నేషనల్ ఆడియన్స్, నాట్ మల్టీ రేషియల్, ఇంటర్నేషనల్ ఆడియన్స్. సో అక్కడతో టెంపుల్కి వెళ్ళాం, ఎక్కువ ఆలయాలకు వెళ్ళి. ఆ తర్వాత ప్రతిసారి కాదు, నేను కూడా తర్వాత ప్రతిసారి వచ్చిన తర్వాత అదే టెంపుల్కి వెళ్ళి ఫోల్ అప్ థీసిస్గా వి టాక్ ఆన్ వెజిటేరియనిజం ప్లస్ మెడిటేషన్. వెజిటేరియనిజం మీద ఎలా అంటే బ్రోచర్స్ అలా స్ప్రెడ్ చేశారా సార్? ఎక్కువగా అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? వెజిటేరియన్ అక్కడ ఒక 95% అంతా మాంసం తినేవారే, నాన్ వెజిటేరియన్ పీపుల్. ఓకే. సో అది పెద్ద ఛాలెంజ్ మాకు వాళ్ళకి ఈ బోధన చెప్పి, అన్లెస్ దే హ్యావ్ సమ్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ అంత భగవద్గీత వాళ్ళకి అవగాహన దొరికితే అర్థమవుతుంది. కానీ సో చెప్పడం చాలా పెద్ద ఛాలెంజ్ మాకు. సార్ మరి ఇప్పుడు సత్యసాయి మూమెంట్ ఉంది అన్నారు కదా అక్కడ, అంటే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా వెజిటేరియన్స్ తక్కువనే ఉన్నారు అక్కడ? నా దృష్టికి తక్కువగా ఉన్నాయి. అంటే అలాంటి మూమెంట్స్ ఎన్ని ఉన్నా కూడా వెజిటేరియన్ ఉన్న వాళ్ళు తక్కువే ఉన్నారు అక్కడ. వాళ్ళు వెజిటేరియన్ మీద దృష్టి పెట్టలే, ఓన్లీ సబ్జెక్టు ప్రవచనాలు మంచి. భగవాన్ బాబా గారు చెప్పారు మాట, ఇదే పత్రి సార్ చెప్పకముందే ఆ మాట వాడాడు సత్య సాయిబాబా గారు. మాంసం తినేవారు రాక్షసులని సత్య సాయిబాబా వారు అన్నారు ఆ మాటని. పత్రిజీ ఆ తర్వాత విన్నాను అదే మాట, మా ఇంట్లో ఆ మాట వాడాడు పత్రిజీ గారు. రైట్. అలా ఈజీగా కనెక్ట్ అయ్యారు. పత్రిజీ లాగా స్టర్న్ గా స్ట్రిక్ట్ గా పట్టుకెళ్ళలేదు. అదే స్టాండ్ మన స్టాండ్. పిఎస్ఎస్ఎం ఫస్ట్ కార్డినల్ ప్రిన్సిపల్ బి ఎ వెజిటేరియన్. ఆఫ్టర్ దాట్ ఓన్లీ డూ మెడిటేషన్. మన పత్రిజీ గారు అది కొట్టి చెప్పి తిట్టి చెప్పి మొట్టుకాయలు ఎట్టు కూడా చెప్పాడు అనమాట. ఓకే. సో ఆ దీనికి వేరే మూవ్మెంట్లు రాలేదు. సో అందువల్ల చాలామంది మొదట్లో దాన్ని తీసుకోకపోయినా తర్వాత దాన్ని కంటెంప్లేట్ చేసి దాన్ని మననం చేసి ఎందుకు ఈ గురుజీ ఇలాగ అంతనానికి మారిన ఉన్నారు. అలా మీరు 2010 నుండి 2020 వరకు అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. వి హావ్ రీచ్ అవుట్ టు వి హావ్ ట్రావెల్ ద హోల్ కంట్రీ. ఎక్కువ చెప్పకపోతే ఆ మణిమి గారు నేను బీపీ మణిమి అంతాం, నేను కారులో బయటందుకు వెళ్ళాం. లోకల్గా చాలామంది మా మాస్టర్ చెప్పాను కదా, మాస్టర్ చంద్రరావు, మాస్టర్ పైడి గారు, వీళ్ళందరూ మా టీం స్ట్రాంగ్ మెంబర్స్. మాకు ఎక్కువ మరి మా ఇద్దరమే కొంచెం టైం పడుతుంది కదా బయటకి. వాళ్ళకి అప్పుడు అంతా పని చేసుకుంటారు వాళ్ళు, వర్కింగ్ మెంబర్స్. మేము అప్పుడే పని చేసినా కూడా మాకు కొంచెం టైం కేటాయించాం. యు ఆర్ రిలాక్స్డ్ పీపుల్. రిలాక్స్ పీపుల్. అది కావాలి, ఇది కావాలా, ఓకే, ప్రపంచక జీవితం కావాలి, ఆధ్యాత్మిక జీవితం కావాలని మేము దిగిపోనాం. సో రెండు బ్యాలెన్స్ అప్పుడే పత్రిక చెప్పండి హోలిస్టిక్ లైఫ్ మేము పాటించాం. హోలిస్టిక్ లైఫ్ పత్రిజీ చెప్పిన వెంటనే పత్రిజీ ఎప్పుడు చెప్తారు, హోలిస్టిక్ లివింగ్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ లివింగ్. ఓన్లీ స్పిరిచువల్ లైఫ్ గివ్స్ యూ హోలిస్టిక్ వే ఆఫ్ లివింగ్. వండర్ఫుల్ సార్. సో తర్వాత మరి 2020లో కోవిడ్ ఇంపాక్ట్ ఎలా ఉండింది సార్ అక్కడ? కోవిడ్ ఇంపాక్ట్ ముందులాగా మేము ఆ టైం ఎంసీఓ అన్నారు, కంట్రోల్ వచ్చింది కదా మూవ్మెంట్లోను, మూవ్మెంట్ కంట్రోల్ ఆర్డర్ అని. అప్పుడు మా బయటికి వెళ్ళలేకపోయాం. అప్పుడు ఏంటి ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో చేశారో, ఇంట్లో కూర్చొని పత్రిక చేసేస్తారు, జూమ్ క్లాస్ జరిపారు. అదే డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది. సో ఆ డిజిటల్ టెక్నాలజీ మేము ఆడుకున్నాం. జూమ్లో క్లాసెస్ చేశారు. జూమ్లో ఇంట్లో కూర్చొని ఇంకా ఎక్కువ అలిచిపోయాడు. ఓల్డ్ క్లాస్ వచ్చాయన్నమాట. అప్పుడు చాలామంది చేశారు. ఇప్పుడు నేను కూడా నా తరపున ఐ యూస్ టు కండక్ట్ భగవద్గీత క్లాసెస్. ఆ తర్వాత ఇదే ప్రకారంగా ప్రతి బుధవారమును ఇండియన్ మాస్టర్స్ పిలిచి ఇంగ్లీష్లో సబ్జెక్టులు చెప్పడం, మళ్ళీ గురువారం మర్ర తెలుగు మాస్టర్ని పిలిచి తెలుగులో చెప్పడం. మళ్ళీ ప్రతి శుక్రవారము మాకు సెంటర్ ఉంది, మంచి సెంటర్, అది ప్రతిసారి దాన్ని ఓపెనింగ్ సర్వీస్ చేశారు. అక్కడ ప్రతి ఫ్రైడే శుక్రవారం క్లాస్ జరుగుతాయి 7 to 10కి. 7 to 10 వచ్చి మాకు ధ్యానం చేస్తాం.
ఒక 2 నిమిషాలు బోధించాను, మళ్ళీ ఒక 40 మినిట్స్ మళ్ళీ సజ్జన సాంగత్యం. సజ్జన సంగతి జరుగుతుంది. షేరింగ్ ఎక్స్పీరియన్స్. ఎక్కువ మాట్లాడుతాను. వండర్ఫుల్. ఆ టైంలో ఎక్కువ నేనే సబ్జెక్టులు పత్రిజీ ఏదైతే మాట్లాడినారో ఒక్కొక్క సబ్జెక్టును ఆయన సీడీలు మళ్ళీ విని 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 పాయింట్స్ తీసుకొని అదే సబ్జెక్టులు వెళ్ళి అక్కడికి వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నాను. సో అలా హాల్లో చేసేవారు కాస్త డిజిటల్గా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. అప్పుడు ఈ డిజిటల్ రాబోతేప్పటికి ఆ తరుణంలో మనకి పిఎంసి తెలుగు వచ్చింది, పిఎంసి తమిళ్ వచ్చింది. ఈ పిఎంసి తమిళ్ ఒక ప్రభావము ఎక్కువైంది అక్కడ ప్రజలకి. తమిళ పీపుల్ సోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఆ ప్రభావం జరిగి ఎక్కువ వాళ్ళు వచ్చేసి వాళ్ళు జూమ్లుగా ఆరంభించారు. తమిళ్ క్లాస్ జూమ్లో బుక్ రీడింగు, యూనో స్వాధ్యాయ ఇవన్నీ మీరు ఏదైతే చేస్తారో ఆంధ్రాలోను తమిళనాడులోను అదే పద్ధతి వాళ్ళు చేసుకొని ఆ ద్వారా ప్రచారం ఎక్కువైపోయింది. ఫిజికల్గా ఎక్కి మనం చెప్పిన కంట ఇప్పుడు ఈ జూమ్ టెక్నాలజీ వల్ల ఒక 100 times ఇంప్రూవ్ అయింది అనమాట. అంతే కదా సార్, అప్పటి వరకు బిజీ కుదరదు అన్న వాళ్ళు రిలాక్స్డ్గా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది కదా, కాబట్టి సో కంపల్సరీ అయిపోయింది, మ్యాండేటరీ టు అటెండ్. మీనాట్ గ్రేట్ మాస్టర్స్ మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు వింటున్నారు కదా, వింటే ఇంకా మోటివేట్ అవుతుంటారు. వీ హ్యావ్ పీపుల్ లైక్ అయ్యప్ప పిండి గారు, పడి విజయ్ గారు, అక్కడ మన గిరిజా మేడం గారు, వీళ్ళంతా తమిళ్లో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఆకర్షణ శక్తి ఎక్కువ అయిపోయింది. సో విని మళ్ళీ వినాలని అప్పుడు ఈ మధ్యలో ఎక్కువ పాస్ట్ 2-3 months నాకు ప్రతిరోజు ఒక కాల్ వస్తుంది. హూస్ దిస్ పర్సన్, ఆయన ఏంటి చెప్తాను నాకు అర్థం అవ్వలేదంటే మళ్ళీ నాకు దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు కొత్త కదా, బిగినర్స్ ఇమీడియట్లీ వాళ్ళకి అర్థం అవ్వాలి చూడండి. సో మళ్ళీ ఐ హ్యావ్ టు గివ్ సమ్ క్లారిఫికేషన్. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు సార్? మాకు ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, బహాసా మలాయు అని మా లోకల్ భాష. ఏం భాష సార్? బహాసా మలేషియా. బహాసా మలేషియా భాష, దానికి బహాసా అంటారు. బహాసా అంటారా? ఓకే, లాంగ్వేజ్ ని బహాసా అంటారా? భాష, మన భాష అంటాం, వాళ్ళు బహాసా అంటారు. బహాసా మలేషియా. బహాసా తెలుగు, బహాసా తమిళ్, మలేషియా లాంగ్వేజ్ అన్నట్టు మనం అనుకుంటే లాంగ్వేజ్. సో 4 భాషలు మాట్లాడగలను. ఇట్స్ ఎన్ అసెట్ సార్. సో అలా మీరు ఎవరు ఏం చెప్పినా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ చక్కగా స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. అవును, ఇప్పుడు మన తటవేద వీరరావు గారు ఉన్నారు, ఆయన తెలుగు ప్రవచనం ఇస్తారు, అది వెళ్ళి మన తమిళ్లో చెప్పాలి కదా, నేను విని పాయింట్ తీసి దాన్ని తర్జమా చేసి మళ్ళీ తమిళ్లో లేదా ఇంగ్లీష్లో దాన్ని ప్రజెంట్ చేయాలి. ఓకే, వండర్ఫుల్ సార్. సో తర్వాత ఆన్లైన్లోనే ఇంకా డిజిటల్గా చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా చాలా మీరు ఫిజికల్గా వెళ్ళిన అన్ని కంట్రీస్ని మళ్ళీ కవర్ చేశారా ఒకసారి? పిఎంసి తెలుగు అండ్ పిఎంసి తమిళ్ కేమ్ ఇన్ టు బీయింగ్, వాళ్ళే పిలుస్తారు కొత్త వారు, ఆల్ న్యూ పీపుల్. వాళ్ళే కొత్త వారు ఏంటంటే పాతవారు కంటే కొత్తవారు విదిన్ 2-3 weeks ది బికమ్ శాకాహారులు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వెజిటేరియన్ అయిపోతాను. రైట్, వెజిటేరియన్స్. ముందు ఒకసారి చెప్తాం, అతను మళ్ళీ ఒక నెల వెళ్ళము. ఇప్పుడైతే ప్రతిరోజు దే లైక్ టు హియర్ ద సేమ్ థింగ్, వాట్ ఇస్ బిహైండ్ దిస్ బికమ్ వెజిటేరియన్స్ కనిపెట్టి దే కన్వర్ట్ టు వెజిటేరియనిజం. వాళ్ళే పిలిచి చెప్తారు సార్, తమిళ చెప్తారు, మూడు చుట్లు ఆలోచించాను, 3 వారాలు చూశాను, ఉండలేదు నా వల్ల, నా ఆత్మ చెప్తుంది మారిపో అని దక్క ఇమీడియట్ డ్రాప్, నాట్ గ్రాడ్యువల్ ట్రాన్సిషన్ లేదు, ఆన్ ద స్పాట్ డ్రాప్. రైట్, ఫ్రమ్ నాన్ వెజీ టు వెజీ. సూన్ ఆఫ్టర్ లిజనింగ్ దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దెమ్సెల్వ్స్. ఒక అవగాహన దొరుకుతుంది వాళ్ళకి, అవేర్నెస్ వస్తుంది. మనం అది ఒక జంతువుని చంపి తినకూడదు అనేసి ఒక అవగాహన వస్తుందా, అయ్యో ఇది పాపకార్యమే అనేసి ఒగ్గేస్తుంటారు. సో అలా మూమెంట్ని స్పీడప్గా తీసుకెళ్తున్నారు. ఏమైనా ఈవెంట్స్ చేశారు సార్ మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడా? పత్రిజీ వస్తేప్పుడు మా ఈవెంట్స్ చేస్తాం, మాకు సెంటర్ ఉంది కదా, సెంటర్లోనూ పెడతాము. అది కాకుండా ఈ లాక్డౌన్ తరువాత మాకు ఎక్కువ మాస్టర్లు వచ్చారు. అంతే ముందు డాక్టర్ జికే గారు వచ్చారు, మా గిరిజా రాజన్ దంపతులు వాళ్ళు వస్తారు, వాళ్ళ ద్వారా జరిపాము. ఈ మధ్యలో మరి అయ్యప్ప పిండి గారు వచ్చారు, ఆయన 2 రోజులు మంచి వర్క్షాప్ జరిపారు. ఈ పిఎంసి తమిళ్ ద్వారా వాళ్ళకి ఫ్యాన్ క్లబ్ లాగా తయారైంది. ఫ్యాన్ క్లబ్, ఒక అయ్యప్ప పిండి అంతే మరి రావాలి వాళ్ళకి ఒక ఐడియల్ అయిపోయారు. సో పీపుల్ వాంట్ టు కమ్ అండ్ సీ హిమ్. సో అందుకే మాకు 100 మంది వచ్చారు సార్. ఓకే, ఆ క్లాస్కి 100 మందిని 2 రోజులు వర్క్షాప్, 1 మంది తగ్గలేదు ఇంకా కూడినారు. నార్మలీ 100 మంది నెక్స్ట్ డే 90 అయిపోతారు. అవును, ఇది 100 మంది తగ్గలేదు, అలా నెక్స్ట్ డే వీళ్ళు కేమ్. సో మాకు అది మంచి బూస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, దట్ వీ కెన్ ఆర్గనైజ్ మోర్ సచ్ ఈవెంట్స్ ఇన్ అవర్ సెంటర్ అని. సో అలా మంచి వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేశారు, ఆన్లైన్లో డిజిటల్ వచ్చింది.
సార్ పిఎస్ఎస్ఎం గ్లోబల్ Hmm. ఓవరాల్గా ఇప్పుడు మీరు చేస్తున్న వర్క్ని అన్ని కంట్రీస్ని ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తున్నారు కదా. సో పిఎస్ఎస్ఎం గ్లోబల్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, మీరు దానికోసం మీరు ఏమి యాక్టివిటీస్ చేస్తున్నారు సార్? అది ఈ మధ్యలో పేసం గ్లోబల్ మన పరిపత్రి గారు ప్రారంభించారు. దే ఆర్ పార్ట్ ఆఫ్ దట్ పేసెస్ గ్లోబల్. ఈ మధ్యలో పరి మేడం గారు పైడా ఇంటర్నేషనల్ ఆహ్వానం తీసుకువస్తప్పుడు మమ్మల్ని కలవడం జరిగింది. జరుగుతప్పుడు వచ్చి మన ఇంట్లో మాట్లాడేటప్పుడు పరి మేడం చెప్పారు, లక్ష్మణ్ సార్ వై యూ ఆల్ స్టార్ట్ ది మెగా మెడిటేషన్ సమ్మిట్ లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ డాలస్ అనేసి. సో మా కమిటీ మీటింగ్ వేసి మాట్లాడేటప్పుడు అందరూ ఒప్పుకున్నారు. సో అందువల్ల మేము వచ్చి ఈ రానున్న 2024లో డిసెంబర్ మాసం 6, 7, 8లో వచ్చి పెద్ద మెగా మెడిటేషన్ సమ్మిట్ని మా ఊళ్ళో జరుపుతున్నాము. అందరికీ ఆహ్వానం ఇస్తాం, మీరు అందరు రావాలి. వావ్, మెగా మెడిటేషన్ సమిట్ డిసెంబర్ 6, 7, 8, 6th 7th 8th 2024 24లో. మంచి ఫ్యూచర్ ప్లాన్ అనమాట. సో మళ్ళీ ఇప్పటి వరకు మీరు పిఎస్ఎస్ఎం మలేషియా నుండి చేశారు, ఇప్పుడు గ్లోబల్ ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నారు. సో ఆల్ ద కంట్రీస్ కెన్ జాయిన్. Everybody can join. So that when foreign masters come to our country, it will be a great motivation for the local Yes. masters. ఆల్గో ఒక ఇది కుతూహలం పుడుతుంది, ఇంట్రెస్ట్ పుడుతుంది ఈ ధ్యానం మీద. ఇంకా దృఢంగా వాళ్ళ పనులు చేయగలరు. సో మలేషియా అంటే అవన్నీ ఒక టూరిస్ట్ లాగా వచ్చి విజిట్ చేయడానికి వెళ్తూ ఉంటారు యాక్చువల్గా. యాక్చువల్లీ సో మీరు దాన్ని మెడిటేషను, వెజిటేరియను, పిరమిడ్ పవర్ ఎంత అద్భుతంగా స్ప్రెడ్ చేస్తున్నారు సార్. అందరిని ఇన్వైట్ చేసి ఇప్పుడు ఆల్ కంట్రీస్ వాళ్ళు విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు కదా, విజిటర్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. ఎస్. సో అలాంటి వాళ్ళని కూడా మీరు మెడిటేషన్కి కన్వర్ట్ చేస్తున్నారు. సో అల్టిమేట్ థింగ్ సార్. ఎస్. సో ఇంకా ఏమేం చేయబోతున్నారు సార్ నెక్స్ట్? అదే ఇప్పుడు రానున్న మాకు ఈ తైపూసం వస్తుంది. ఇప్పుడు వెజిటేరియన్ ర్యాలీ ఆ ఊరు చేయాలంటే కొంచెం లీగల్ ప్రాబ్లమ్స్ మాకున్నాయి. అక్కడ కొంచెం ఈ మత ప్రజల ప్రాబ్లం మాకు ఉంటున్నాయి కాబట్టి అది మనం అంతా ఇక్కడ చేసినట్టుగా వెరీ ఈజీగా చేయడానికి లేదు, ఫాస్ట్ఫుల్గా చేయకూడదు. అందువలన మనం మా ఏంటి తీర్మానించామంటే మాకు ఎప్పుడు అక్కడ తైపూసం జరుగుతుంది. తైపూసానికి ఒక 10 లక్షల మనుషులు వస్తారు. తైపూసం జనవరి మాసంలో ఐ థింక్ 25th ఒకటి అవుతుంది అది. సో అప్పుడు మా వెయిట్ తీర్మానించామంటే ఇక్కడ మీరు అలాగ ప్లే కార్డులు పట్టుకొని అంటే ఇన్ ద క్రౌడ్ వీ కెన్ మూవ్. అవుట్ సైడ్ ద క్రౌడ్ మూవ్స్ అయితే లీగల్ ప్రాబ్లం అవుతుంది. పోలీస్ పర్మిట్ ఉందా, మనం ఏ మాట వచ్చేస్తానో మనం మాట్లాడింది మనకు బాగా ఉంటుంది, విన్నోడికి అది వేరేలాగా ఉండొచ్చు, రాంగ్ మీనింగ్ వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఉత్తరం ప్లే కార్డులు పట్టుకొని మన క్రౌడ్లో మూవ్ చేద్దారు. సైలెంట్లీ పీపుల్ విల్ సీ. సైలెంట్ ర్యాలీ. We can simply say animals are not your food, they are your friends అని మాట చెప్పాలనుకోండి కదా, అది ఇంపాక్ట్ కదా. సో అయ్యో అలాగా, వాట్స్ దిస్, animals are not our food, they are our friends. Yes, they are your friends అని చెప్తాం కదా. అడుగుతారు. 10 lakh people వస్తారా సార్? Yes. Wow. Every year for the Thaipusam festival we have 10 lakh people moving crowd. రైట్. విజిటర్స్ ఎక్కువ ఉంటారు అనమాట. We have ఆ ఈవెంట్ కోసం వస్తారు. అయ్యా ఆ ఒక నమ్మకం ఆ దేవుడు వాళ్ళకి కరుణిస్తారని. ఇక్కడ ఇండియాలో జాతర అంటాం, అది జాతర లాగా జరుగుతుంది. కరెక్ట్. ఇది వచ్చి మోస్ట్లీ ద ప్రిపేర్ టు లార్డ్ మురుగా. అక్కడ లార్డ్ మురుగా, సుబ్రహ్మణ్య స్వామి అంటాం, కార్తికేయ కూడా అంటారు, కార్తిక అంటారు, సరవణ, బోర్డు పేర్లు ఉన్నాయి. అక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతాయి జనరల్గా అయితే? ఒక స్టాల్ తీసుకొని మేము అక్కడ ఇక్కడున్న ఈ పిరమిడ్ క్యాప్స్, క్రిస్టల్స్, పుస్తకాలన్నీ చేయనందుకు ఆ స్టాల్ మేము వెతుకుతున్నాం. రైట్. మామూలుగా ప్లే కార్డ్స్ అన్నీ చూపిస్తూ వెళ్తారు, ఒక స్టాల్ ఉంటుంది మనకి. ఇప్పుడు స్టాల్ కావాలన్నప్పుడు అక్కడ కూర్చోబెట్టి సాధన చేయించచ్చు, బుక్స్ని స్ప్రెడ్ చేయొచ్చు. ఇప్పుడు స్టాల్ మన అనుకూలంగా ఉండాలి వచ్చి స్టాల్. ఇప్పుడు అక్కడ ఎక్కువ ధరలు అయిపోతాయి, స్టాల్ ధరలు విపరీతంగా ఉన్నాయన్నమాట. మనం వెదర్ వీ కెన్ అఫోర్డ్ ద స్టాల్ చూసుకోవాలి. బట్ ఇది జరుగుతుంది, ప్లే కార్డులు పట్టుకొని ఆ క్రౌడ్లో మనం మూవ్ చేయడం, ఎవరు మనకి అడ్డు రారు. ఓకే. హర్డ్ ఉండదు, ఎందుకు నడుతున్నా ఎవరు అడగరు, ఏ పర్మిషన్ అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ చాలా మంది ఇప్పుడు హరికృష్ణ వారు ఉన్నారు, వాళ్ళ పుస్తకాలు పట్టుకెళ్ళి అమ్ముతారు క్రౌడ్లో. దే విల్ టాక్ అబౌట్ లార్డ్ కృష్ణ దిస్ అండ్ దట్. సాల్కి ఏం పర్మిషన్ అవసరం లేదు. సో అలాగే మేము అనుకున్నాం విత్ ఇన్ ప్లే కార్డ్ వీఆర్ నాట్ అఫెండింగ్ ఎనీబడి. రైట్. జస్ట్ ప్లే కార్డ్, షోయింగ్ ద ప్లే కార్డ్ విత్ కలర్ఫుల్ ప్లే కార్డ్, దట్ విల్ గివ్ ద మెసేజ్. దాని ద్వారా మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. చదివిన వాళ్ళకి చూస్తే ఎట్రా వీళ్ళలాగా అంత అంటారు, జంతువులు మన బంధువులా, మన ఫ్రెండ్సా, మన తిండి కదా అని ఆలోచిస్తారు కదా. సో లెట్ దెమ్ గో అండ్ థింక్.
సో అందులో కూడా బ్రోచర్స్ని మీరు distribute brochures. చేస్తారు. సో ఫర్దర్ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ చేస్తారు. అదే ఇప్పుడు తమిళనాడు నుంచి బ్రష్ తెచ్చుకొని కింద కంటెంట్ అంతా ఒకటే, కింద పేర్లు మారుతాం, కాంటాక్ట్ నెంబర్స్ మారుతాం. సో టోటల్గా గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఒక సమిట్ చేయబోతున్నారు పిఎస్ఎస్ఎం గ్లోబల్కి. మీరు మలేషియాలో జరగబోయే ఈ ఈవెంట్లో వెజిటేరియన్ ర్యాలీస్, సైలెంట్ ర్యాలీ చేయబోతున్నారు. సైలెంట్ ర్యాలీ చేయాలి అయితే మా ముమ్మరికి చేయకూడదు. మాకు ఈ లీగల్ ఇష్యూస్ ఉంటాయి, దాంతో మత ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి, అందువల్ల మా చేయకూడదు. రైట్. దాంతో మా కమిటీ ఇప్పుడు కొత్త వచ్చిన కమిటీ బాగా మన పరిణీత మేడం ప్రారంభించిన స్వాగ్ ప్రోగ్రాంలో సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్ ప్రోగ్రాంలో ఒక మేడం తీసుకొని అది జరుపుతున్నారు. దాన్ని బట్టి ఈ మధ్య చేసేసామంటే ఒక 40 పిల్లల్ని, చిల్డ్రన్స్ బరి పిల్లల్ని ఒక ప్యాడీ ఫీల్డ్లో తీసుకెళ్ళి ఆ ప్యాడీ ఎలా పండిస్తారు, ఎలా ఉడుతారు, ఆ పంట వస్తుంది, ఆ పంట ఎలా ప్రొసెస్ చేస్తారు, మన బియ్యం ఎలా వస్తానని ఫుల్ ప్రొసెస్ అక్కడ చూపెడతారు. స్వాగ్ కూడా స్టార్ట్ చేశారు. స్వాగ్ యాక్టివిటీస్ కూడా స్వాగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఢిల్లీ సెల్ఫ్ హీలింగ్ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి మా సెంటర్లో. సెల్ఫ్ హీలింగ్ ఇప్పుడు చాలామంది మా మాస్టర్లు దే అటెండెడ్ 21 day ప్రోగ్రామ్ బై పరిణిత పరిపత్రి, సిఇఓ బుద్ధా గారు జరిపారు కొన్ని క్లాసులు, అవి వాళ్ళు పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కూడా ఫుల్ సర్టిఫికేట్ తీసుకోవడం అనమాట. శివరామప్ప అంటారు కదా అకాడమీ వారు, 5 జరిపారు. సో ఆయన దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయి. సో అవర్ మాస్టర్స్ ఆర్ నౌ క్వాలిఫైడ్ టు గో అండ్ టీచ్. స్పిరిచువల్ సైన్స్ మాస్టర్స్ నాట్ ఆర్డినరీ. ఇది వాళ్ళందరూ అందరూ సర్టిఫైడ్ టీచర్స్ అనమాట. మెడిటేషన్ టీచర్స్, కోచెస్, ట్రైనర్స్ అన్నీ ఉన్నాయి. దాంతో ఇప్పుడు కొత్తగా వీళ్ళు కోఆపరేట్లోకి వెళ్ళాలనే ఒక ప్లాన్ ఉంది వాళ్ళకి. మా లేడీస్ సైట్లోను కోఆపరేట్ దిగుదారు వెళ్ళి, వీ డోంట్ కీప్ ఇట్ ఆఫ్ సెల్ఫ్, విల్ గో టు కోఆపరేట్, విల్ గో టు స్కూల్స్. ఇప్పుడు స్కూల్స్ మళ్ళీ వెళ్ళాలని పెద్ద ప్లాన్ ఉంది మాకు, తమిళ్ స్కూల్స్కి వెళ్ళాలని. అప్పటికే వెళ్ళాము 5-6 స్కూల్స్ వెళ్ళి మాట్లాడున్నాము, చెప్పినాము. 3 times వెళ్తాం. ఆ తర్వాత వాళ్ళందరూ పర్వాలేదు సార్ మేమే చూసుకుంటాం అంటే వాళ్ళకి ఒగ్గిస్తామాట. మొత్తం మీద వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తారు, మన మెటీరియల్ అక్కడ ఇచ్చేస్తారు, సరే అదే ఒక షెడ్యూల్ చెప్పేసి వచ్చేస్తారు. అవును, సైన్స్ మెడిటేషన్ మాట్లాడతాము, అదే కదా బేసిక్ కావాలి అక్కడ. సో సైన్స్ మెడిటేషన్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తారు, చెప్పి అదే పద్ధతి వాళ్ళు చేస్తారు. లాట్ ఆఫ్ ఏంటి మా ఫీడ్బ్యాక్ అంతే. చాలామంది ముందు ఒక స్కూల్కి వెళ్ళాము, తమిళ స్కూల్కి. వాళ్ళు హెడ్ మాస్టర్ అమ్మ వచ్చి మన తెలుగమ్మ. సో మాకు అవకాశం ఇచ్చారు వెళ్ళి అక్కడ చెప్పడానికి. స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ముందు పీపుల్ హు ఆర్ స్కోరింగ్ 60% మార్క్స్ 90% తీస్తున్నారు ఇప్పుడు అని చాలా సంతోషంగా మాకు అది ఆమె చెప్పారన్నమాట. 60% ఉన్న విద్యార్థులు 90% స్కోర్ చేయగలుగుతున్నారు. అంతే ఆ మెమరీ పవర్ అంత బాగా మనం చెప్తాం కదా, మన బెనిఫిట్స్ మెడిటేషన్లో ఎన్హాన్స్ మెమరీ పవర్ అని. సో అందువల్ల అది చేస్తాను. చాలామంది మాకు పెద్ద టెస్టిమోనీస్ ఉన్నాయి ఇప్పుడు, అది పెద్ద మాట్లాడాలంటే టైం. సో అవన్నీ టెస్టిమోనీస్ కూడా మీరు మెయింటైన్ చేస్తున్నారు, విద్యార్థులది, టీచర్స్ది, పేరెంట్స్కి సెపరేట్గా ఈవెంట్ చేస్తుంటారు సార్, ఇందులోనే ఇన్వాల్వ్ అవుతుంది. అదే మా సెంటర్లో పెట్టారు కదా, అది చిల్డ్రన్స్ ప్రోగ్రామే. దానికి పేరెంట్స్ ఆహ్వానించి దే మేడ్ దెమ్ సీ పిల్లలు ఏడ్ చేస్తాండ్రు అని వాళ్ళకి చూపెట్టినందుకు అక్కడ ఒక డ్రాయింగ్ ఇదని పెట్టారన్నమాట. అంటే చిల్డ్రన్ ఇంతవరకు వాళ్ళకి ఆ టాలెంట్ ఉన్నదని తల్లిదండ్రులకు తెలియదు. ఆ చిల్డ్రన్ కెన్ ప్రొడ్యూస్ బ్యూటిఫుల్ ఆర్ట్. మొక్కలు వడ్డం, హౌ టు ప్లాంట్ ట్రీ అండ్ హౌ టు నర్చర్ ద ట్రీ అని అది నేర్పించడం. సొంతంగా వెళ్ళి ఇంటికి వెళ్ళి అదే మొక్కటికి వెళ్ళి రోజుకి మీరే దాన్ని గమనించండి. యూ పవర్ వాటర్, సీ హౌ ఇట్ గ్రోస్. రోజు దాంట్లో ఏ మార్పు జరుగుతుందని చూడండి, హౌ ఇట్స్ గ్రోయింగ్ అనేసి. సో వెన్ దే స్టార్ట్ డూయింగ్, దే ఆర్ బికమింగ్ గార్డెనర్స్ ఆల్రెడీ. వాళ్ళ పైన ఒక చెట్టు పెరుగుతుంది ఇంట్లోను, దే కెన్ ఎంజాయ్ సే ఇది నాన్న ముడిచిన చెట్టు, సో ఎలా పెరుగు వచ్చిందని. సో ఆ ఒక అవేర్నెస్ తినేందుకు మా మాస్టర్లు అలా చేస్తారన్నమాట. ఆ డెమాన్స్ట్రేషన్ అంతా చేయించారు పేరెంట్స్ ముందు. మన్ను అంతా పట్టుకొచ్చి ఉడిసి మొక్క ఉడిసి దే మస్ట్ నో హౌ టు డూ ఇట్. ఇంట్లో తల్లిదండ్రులకి టైం లేదు, వాళ్ళకి గమనించేంత లేదు. అక్కడ మళ్ళీ ఆపర్చునిటీ కూడా ఉంది కదా వాళ్ళకి. హియర్ వి ఆర్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ టు బ్రింగ్ అవుట్ ద టాలెంట్ ఫ్రమ్ ద చిల్డ్రన్. వండర్ఫుల్ సార్. చిల్డ్రన్ టాలెంట్ షోస్ కూడా ఏర్పాటు చేశారు. జనరల్గా మనం మ్యూజిక్ టాలెంట్ షో, సింగింగ్ టాలెంట్ షో పెడతాం. అది పెట్టినప్పుడు పేరెంట్స్ కూడా వచ్చి గమనిస్తారు. అలాంటిది మీరు సేవ్ వాటర్, గో గ్రీన్, ఆర్ట్, బ్యూటిఫుల్ ఆర్ట్ వచ్చింది. రైట్. మెడిటేషన్తో ఎలాంటి క్రియేటివిటీ ఎన్హాన్స్ అవుతుందో మీరు ప్రాక్టికల్గా చూపించారు. ప్రాక్టికల్గా జరుగుతుంది అక్కడ. వావ్, వండర్ఫుల్ కదా సార్. సో అల్టిమేట్ సార్, యువర్ మెసేజ్ టు పిఎస్ఎస్ఎం గ్లోబల్. పరిపత్రి గారు ప్రారంభించారు ఈ పిఎస్ఎం గ్లోబల్. అందరూ మన తోడుపడి పత్రిజీ ఒక విషన్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లేలా
ఇప్పుడు ఏదో మనం 33 దేశాలు అంటున్నాం కదా, ఇప్పుడు లోకాన్ని ఉన్న 195 దేశాలు ఉన్నాయి అనుకుంటాను. ఇప్పుడు 133 దేశాలు కాబట్టి మన పిఎంసి తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ ఇంగ్లీష్ అన్నీ వెళ్ళిపోయినాయి వేరియస్ లాంగ్వేజెస్కి. ఇంక పత్రిజీ ముందు చెప్పినట్టుగా 2030కి అంతా ఈ ధ్యాన ప్రచారం లోకంతా వ్యాపించేస్తుంది. రైట్. ఆల్ విల్ బికమ్ మెడిటేటర్స్. ఆల్ లాంగ్వేజెస్లోకి మనం యూరోప్లో ఇప్పుడు ప్రచారం ఎక్కువైపోతుంది, ఇప్పుడు ఆఫ్రికాలో అయిపోతుంది, పాకిస్తాన్లో ఉంది, లెబనాన్ అంతా వెళ్ళిపోయింది మన మనోజ్ ద్వారా. సో ఇది ఇంక దీన్ని ఎవరు ఆపలేరు. ఎస్. ఎందుకంటే మనకి మంచి మీడియా వచ్చేసింది. పిఎంసి తెలుగు, పిఎంసి తమిళ్, పిఎంసి హిందీ, పిఎంసి ఇంగ్లీష్, పిఎంసి ఫ్రెంచ్ అవి ఉన్నాయి కదా. సో ఒక్కొక్క ఊర్లో ఒక ఛానల్ ఉంది. ఆ ప్రచారం నా ఒక అవగాహనకి, నా ఒక నాలెడ్జ్కి ఇంతవరకు ఏ ఒక స్పిరిచువల్ ఎన్జిఓ ఇంత పని చేయలేదు అనుకుంటాను. ఎస్ సార్. యూసింగ్ యూట్యూబ్ ఛానల్స్ టు స్ప్రెడ్ పత్రిజీస్ మిషన్ అండ్ విషన్. ఎస్ సార్. ఆయన ఆబ్జెక్టివ్ ఈ ప్రపంచమే ఒక ధ్యాన జగత్ అయిపోవాలి, ఒక శాకాహార జగత్ అయిపోవాలి, ఒక పిరమిడ్ జగత్ అయిపోవాలని ఆయన కళలు కన్నా ఆ ప్రపంచాన్ని చూడబోతున్నాం మనం. ఆ కళలో అది మన బాధ్యత నెరవేర్చినందుకు. పిఎంసి ఛానల్స్ని మనం సపోర్ట్ చేస్తే చాలు, మనం ఆటోమేటిక్గా జరిగిపోతుంది అంటారు. ఇప్పుడు మనకు తెలిసింది ఒక మాట ఒక ముగ్గురు చెప్తాం, వాళ్ళ ముగ్గురు దాన్ని ఒకరు దొరుకుతారు, ఒకడే ఇంకో మూడు చెప్తారు. ఇలాగే దాని మల్టిపుల్ ఇఫెక్ట్ ఉంటుంది దాంట్లో, ట్రిపుల్ వండర్ఫుల్ సార్. డిజిటల్ని మనం అల్టిమేట్గా యూటిలైజ్ చేసుకుంటూ పిఎస్ఎస్ఎం గ్లోబల్ ధ్యాన జగత్ అద్భుతంగా జరగబోతుందని చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ లక్ష్మణ గారు. అవకాశం నాకు ఇచ్చిన దానికి సార్. రాము గారు, మీ ప్రవచనంలో ఎన్నో విన్నాను, చాలా మోటివేట్. మీ భాష ఆకర్షణ నాకు యూట్యూబ్లో వింటప్పుడు. అలాగే ఈ పత్రిజీ మిషన్ మనంతా తోడ్పడి ఎంత ఎత్తుగా పత్రి సార్ ఆశపడ్డాడో అంత ఎత్తుకి ఈ గ్లోబల్ పిఎస్ఎస్ఎం ఆ స్థాయికి తీసుకెళ్తుందని నేను ఆశిస్తూ ఇంతతో మీకు అందరికి నమస్కారాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదండి ఈనాటి పిఎస్ఎస్ఎం గ్లోబల్ విత్ లక్ష్మణ గారు, ఫౌండర్, మలేషియా పిఎస్ఎస్ఎం ఫౌండర్ ప్రెసిడెంట్. విన్నాం కదండి ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం ఇక్కడ ఈజీగా ర్యాలీలు చేయగలుగుతున్నాం ఒక పర్మిషన్తో, కానీ అక్కడ ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా ఇన్నోవేటివ్ వేస్ ద్వారా వెళ్తున్నారు. అండ్ మన పిఎంసి ఛానల్స్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి మిత్రులారా, పిఎస్ఎస్ఎంలో ఉన్నవాళ్ళు, పిఎస్ఎస్ఎం గ్లోబల్గా ఉన్న మీ వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వారందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేట్టు చేయండి. పిఎంసి ఛానల్స్కి మనం సపోర్ట్ చేస్తే ధ్యాన జగత్ అతి త్వరగా మనం చేయగలుగుతామనేది లక్ష్మణ గారి ద్వారా తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.